నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కనీసం 10% సభ్యులుంటేనే ప్రతిపక్ష హోదా, అన్నీ తెలిసే జగన్ వివాదం చేస్తున్నారన్న స్పీకర్ అయ్యన్న. జగన్తో వ్యక్తిగత విభేదాలు లేవన్న మంత్రి లోకేష్, నిబంధనల ప్రకారమే అన్నీ చేస్తున్నామని స్పష్టీకరణ. మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లనున్న సీఎం చంద్రబాబు, అమిత్ షా, నిర్మలా సీతారామన్, గడ్కరీతో భేటీకి అవకాశం. కూటమి పాలనలో సంక్షేమ హాస్టళ్లకు మహర్దశ, మరమ్మతులపై మన్యం జిల్లా విద్యార్థుల హర్షం. యుద్ధానంతర ప్రణాళికకు అరబ్ దేశాల ఆమోదం, పాలస్తీనీయులు ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదన్న ఈజిప్ట్ అధ్యక్షుడు. విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఇవాళ విచారణకు హాజరవుతున్నట్లు వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ తెలిపారు. అత్యాచార బాధితుల పేర్లు బహిరంగంగా వెల్లడించారన్న కారణంతో విజయవాడ పోలీసులు మాధవ్పై కేసు నమోదు చేయగా విచారణకు హాజరు కావాలంటూ ఇటీవల నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో గోరంట్ల మాధవ్ ఇవాళ విచారణకు హాజరు కానున్నారు. ఈరోజు బయలుదేరి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ విజయవాడకు వెళ్లటం జరుగుతుంది. విజయవాడ పోలీసుకు ఎవరైతే కేసును రిజిస్టర్ చేసినారో ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కు సహకరిస్తానని సందర్భం. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, గోరంట్ల మాధవ్ విచారణకు సంబంధించిన వివరాలేంటి? రాణి, ఈ రోజు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఈ రోజు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కు రావాల్సి ఉంది. ఆయన ఈ రోజు విచారణకు హాజరు కావాలని ఇటీవల నోటీసులు జారీ చేశారు. కేసు పూర్వపరాలు చూసుకున్నట్లయితే గతంలో జరిగిన ఒక బాలికపై జరిగినటువంటి అత్యాచార కేసులో ఆ బాలికకు సంబంధించినటువంటి వివరాలను ఆయన పత్రికా సమావేశం పెట్టి అందులో వెల్లడించడం, దాని మీద ఆగ్రహం చెందినటువంటి ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు చేశారు. గతంలో ఇప్పుడు సిపిగా ఉన్నటువంటి రాజశేఖర్ బాబుకి ఫిర్యాదు చేసి ఆయన మీద పోక్సో కేసు నమోదు చేసి చర్యలు చేపట్టాలని ఆ పిటిషన్ లో కోరారు. గత నవంబర్ లో ఈ ఫిర్యాదుని ఇచ్చారు. ఆ ఫిర్యాదు ఆధారంగా దానిపైన కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఇటీవల వెళ్ళినటువంటి ఇక్కడ నుంచి సైబర్ క్రైమ్ పోలీసులు అనంతపురం వెళ్లి మరి అక్కడ ఆయన నివాసానికి వెళ్లి ఫిర్యాదు ఇచ్చారు. ఆ ఫిర్యాదు అక్కడ ఉన్నటువంటి ఆ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశామని, పలానా సెక్షన్స్ అంటే పోక్సో చట్టము ఇతర సెక్షన్స్ కలిపి కూడా అందులో నమోదు చేసినట్లు అందులో తెలిపారు. పూర్తి వివరాలు తెలిపి ఈ రోజు 11 గంటలకు రావాలనేటువంటిది అందులో తెలిపారు. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారము ఈ రోజు కొద్దిసేపటి తరువాత ఆయన అక్కడి నుంచి విజయవాడకు బయలుదేరతారని తెలుస్తోంది. సమయం ఆలస్యంగా వస్తానని ఏమైనా ఇక్కడ పోలీసులకు సమాచారం ఇచ్చారా లేదా అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రోడ్డు మార్గంలో కనుక అక్కడి నుంచి బయలుదేరితే కనీసం 6-7 గంటలు పట్టే అవకాశం అయితే కనబడుతుంది. సాయంత్రం వరకు సమయం పడుతుంది. అయితే ఇప్పటి వరకు బయలుదేరలేదు, ఆయన నివాసం నుంచి బయలుదేరలేదు అనేటువంటిది మనకి సమాచారం తెలుస్తుంది. దీని మీద ఇంకా అధికారులు ఏమీ తెలుపలేదు. ప్రస్తుతానికి ఈ రోజు బయలుదేరుతారు ఇక్కడికి అనేది మాత్రం తెలుస్తుంది. దీంట్లో పూర్తి స్థాయిలో ఆయన విచారించే అవకాశం కనబడుతుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎప్పుడైనా సరే మైనర్ బాలికలకు సంబంధించినటువంటి విషయాల్లో లైంగిక దాడి ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు కేవలం ఆ బాధితురాలి పేరు వివరాలు మాత్రమే కాదు, అసలు ఒక్కొక్కసారి సంఘటన తీవ్రతను బట్టి ఒక్కొక్కసారి అసలు ఆ ప్రాంతము, ఆ తల్లిదండ్రుల వివరాలు ఇటువంటివి కూడా, ఆ చుట్టుపక్కల వివరాలు ఇటువంటివి కూడా బయటికి బహిర్గతం చేయకూడదు అనేటువంటి నిబంధనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి
ఈ విధంగా పత్రికా సమావేశంలో బహిర్గతం చేయటం అనేది కొంత నిబంధనలకు వ్యతిరేకంతో పాటు చట్టవిరుద్ధంగా ఒక ప్రజాప్రతినిధి వ్యవహరించడం అనేది కరెక్ట్ కాదు అని పిటిషన్ లో వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. ఈ రోజు విచారించే అవకాశం అయితే ఉంది. రాని ధన్యవాదాలు జేపీ. జగన్ కు ప్రతిపక్ష హోదాపై శాసనసభలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రకటన చేశారు. ప్రతిపక్ష హోదాపై జగన్ కోర్టుకు కూడా వెళ్లి ప్రతిపక్ష నాయకుడిగా ప్రకటించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారని గుర్తు చేశారు. జగన్ పిటిషన్ విచారణకు తీసుకోవాలా వద్దా అనే దశలోనే ఉందని సభాపతి వెల్లడించారు. అభియోగాలు బెదిరింపులతో గత ఏడాది జూన్లో జగన్ తనకు లేఖ రాశారని తెలిపారు. లోక్సభలో టీడీపీ నేత ఉపేంద్రకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చారనేది వాస్తవం కాదని, నాడు లోక్సభలో టీడీపీ గ్రూప్ నేతగా మాత్రమే ప్రకటించారని అయ్యన్న గుర్తు చేశారు. ఏమీ తేలకముందే ప్రతిపక్ష హోదాపై అసత్యాలు ప్రచారం చేసే ధోరణితో జగన్ వైసీపీ నేతలు ఉన్నారని విమర్శించారు. సభలో 10% సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా వస్తుందని స్పష్టం చేశారు. సీఎం హోదాలో నాడు జగన్ 18 సీట్లు కూడా లేకుండా చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా లేకుండా చేయగలనని చెప్పారని గుర్తు చేశారు. జగన్వి సంధి ప్రలాపనలుగా పరిగణించి సభాపతి హోదాలో క్షమిస్తున్నట్లు అయ్యన్న పాత్రుడు తెలిపారు. ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో సభ్యులు నిర్ణయిస్తారని అన్నారు. ఈ 16వ శాసనసభలో సభ్యులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 24/6/2024 తేదీన నాకు ఒక లేఖ రాశారండి. ఆ లేఖలో అంతా చూస్తే అభియోగాలు, ప్రలాపనలు, బెదిరింపులమయం. దానికి తోడు తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా అర్హత ఉందంటూ అసంబద్ధ వాదన చేస్తున్నారు. కానీ ఆ లేఖలో ఎలాంటి ప్రత్యేక అభ్యర్థన లేదన్న విషయాన్ని మీరందరూ గమనించాలి. ఈ లేఖ రాసిన కొద్ది రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని ఆశ్రయించారు. విచిత్రం ఏమిటంటే తనకు ప్రతిపక్ష నాయకుడిగా ప్రకటించవలసిందిగా శాసనసభ కార్యదర్శిని, స్పీకర్ కార్యదర్శిని ఆదేశించాలని ఆ రిట్ పిటిషన్ లో విజ్ఞప్తి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు పిటిషన్ ఇంకా విచారణ అర్హత కలిగి ఉన్నదో లేదో అని నిర్ధారించే దశలోనే ఉంది. ఇంకా ఈ న్యాయ ప్రక్రియ కొలిక్కి వచ్చే వరకు వేచి చూద్దాం అనుకున్నాను నేను. కానీ ఇటీవల కాలంలో ఈ అంశంపై జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా వారి పార్టీ నాయకులు చేస్తున్నటువంటి పలు వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చాయి. మీరు కూడా టీవీలో చూస్తూనే ఉన్నారు. గౌరవ హైకోర్టు స్పీకర్కు సమన్లు జారీ చేసిందని, ఉత్తర్వులు జారీ చేయాలని స్పీకర్ను ఆదేశించిందని జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వార్తలు వచ్చాయి. నిజానికి ఈనాటి వరకు హైకోర్టు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పిటిషన్ విచారణ అర్హత ఉందో లేదో నిర్ధారణే ఇంకా జరగలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారం చేయడంలో ఆశ్చర్యపడవలసిన పనేమీ లేదని నేను అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గౌరవ న్యాయస్థానానికి ఆపాదిస్తూ ప్రచారం చేస్తున్న అవాకులు చెవాకులు, అసత్యాలు గందరగోళానికి దారి తీస్తున్నాయి. కనుక ఈ రూలింగ్ ద్వారా తప్పుడు ప్రచారానికి తెరదించాలని చెప్పి నేను నిర్ణయించుకున్నాను. ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు ఇవ్వగలిగితే అధికారం కేవలం స్పీకర్కి మాత్రమే ఉంటుంది. అందుకే సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా నిరాకరించడానికి సూచించిన అన్న వాదన సరికాదు. నిజానికి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీ శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నికైనట్టు 26/6/2024 వరకు మా సచివాలయానికి తెలపలేదు. అలాంటప్పుడు జూన్ 26 కంటే ముందు, అందున స్పీకర్ ఎన్నిక జరగక ముందు ప్రతిపక్ష నాయకుడి హోదా గురించి నిర్ణయం తీసుకోవడం సాధ్యమా? ప్రతిపక్ష నాయకుడి హోదా ఎవరైనా అర్హులా కాదా అనేది కేవలం రాజ్యాంగ సూత్రాలు, కోర్టు తీర్పులు, చిరకాల సాంప్రదాయాల ఆధారంగా మాత్రమే నిర్ధారించగలరు. ఈ వాస్తవాలను, సాంప్రదాయాలను దృష్టిలో ఉంచుకుంటే 175 మంది సభ్యులున్న నేటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ అతిపెద్ద ప్రతిపక్ష పార్టీకి కనీసం 18 మంది సభ్యులుంటే తప్ప ప్రతిపక్ష నాయకుడి హోదా రాదని అందరికీ అర్థమవుతుంది. ఈ నిబంధనలు, సాంప్రదాయాలు ఉదాహరణలో జగన్మోహన్ రెడ్డికి తెలియదని చాలా మంది అనుకుంటున్నారు. కానీ తప్పు తెలుసు. 2019 జూన్ 13న ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఇదే సభలో
ప్రసంగిస్తూ చెప్పిన మాటలు మనందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారికి 23 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఒక 5 కానీ రాజేస్తే ఆయనకు 18 మంది కూడా ఉండరేమో, 17 మంది ఉంటారు. అప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు స్టేటస్ కూడా ఉండదని చెప్పి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ హౌస్లో మాట్లాడిన సంగతి ఈ అందరికీ తెలుసు. ఇలా కోరి మతిమరుపు తెచ్చుకోవడం మాజీ ముఖ్యమంత్రిగా, మాజీ ప్రతిపక్ష నాయకుడిగా ఆయన హోదాకు తగిన కాదని నా అభిప్రాయం. సభా నిబంధనల ప్రకారంగా స్పీకర్కు దురుద్దేశాలు ఆపాదించడం సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని మీ అందరికీ తెలుసు. అయినప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు సాధించిన దుష్ప్రచారాన్ని సంధి ప్రేలాపనలు అంటున్నాను. సంధి ప్రేలాపనలను ప్రేలాపనలుగా పరిగణించి క్షమిస్తున్నాను. సభాపతి హోదాలో క్షమిస్తున్నాను. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది ఈ సభలోని సభ్యుల సమిష్టి విజ్ఞతకు వదిలేస్తున్నాను. ఈ శాసనసభ ప్రజలు అనేక దేవుళ్ళు నేరుగా ఎన్నుకున్న దేవాలయం. ఇది మనకు దేవాలయం లాంటిది. స్పీకర్గా నా బాధ్యత ఈ దేవాలయానికి నేను పూజారిగా పనిచేస్తున్నాను మాత్రమే. దేవుడు తిరస్కరించిన వరాన్ని పూజారి నుండి ఆశించడం ఎంత తప్పు కదండి. దేవుడి నిర్ణయం 11 మంది ఇచ్చాడు. నన్ను ఏం చేస్తాను? పూజారికి నేను ఏం చేయగలను? వాళ్ళ సభ్యులు కూడా రావట్లేదు, మీరు చూస్తూనే ఉన్నారు. ఈ సందర్భంగా సభకు దూరంగా ఉంటున్న సభ్యులకి నా విజ్ఞప్తి ఏంటంటే, మీ నియోజకవర్గాల్లో ప్రజలు మీకు ఇచ్చిన గౌరవాన్ని, బాధ్యతను గుర్తు చేసుకోండి. మీకు సభకు దూరంగా ఉంటే మీ నియోజకవర్గాల సమస్యలు సభలో ఎవరు ప్రస్తావిస్తారు? వాటికి పరిష్కారాలు ఎలా సాధిస్తారు? ఈ బాధ్యతను గుర్తించి మిమ్మల్ని నమ్ముకున్న మీ ప్రజల గొంతు వినిపించడానికి సభకు హాజరు కావాలని, రాజ్యాంగం మీకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. జగన్ కు ప్రతిపక్ష నాయకుడి హోదాపై స్పీకర్ రూలింగ్ ను సభ్యులు స్వాగతించారు. ఈ అంశాన్ని సభా సంఘానికి నివేదించాలని మంత్రులు లోకేష్, నాదెండ్ల మనోహర్, సీనియర్ సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కోరారు. వచ్చి కూర్చోవాల్సిన ప్రతిపక్ష సభ్యులు వాళ్ళ నాయకుడు వాళ్ళ బాధ్యతని విస్మరించి సభను, రాష్ట్ర ప్రజల్ని కూడా తప్పుదారి తీసుకెళ్లే విధంగా వాళ్ళకి లేని అధికారం కోరుకోవడం చాలా దురదృష్టకరం అధ్యక్ష. ప్రజలే మిమ్మల్ని చీకొట్టినప్పుడు, ప్రజలే మీకు ఆ గౌరవం ఇవ్వనప్పుడు సభాపతిగా మీరేం చేయగలుగుతారు అధ్యక్ష? ప్రతిపక్షంగా వాళ్ళకి రావాల్సిన మినిమం నంబర్ రాలేదు కాబట్టి ఆ మాత్రం విజ్ఞత లేకుండా కేవలం ఇది ఒక దుష్ప్రచారం తీసుకెళ్ళడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని మీరు చాలా అద్భుతంగా మీరు ఒక చక్కటి రూలింగ్ ఇచ్చారు అధ్యక్ష. మీరు ఆ రూలింగ్తో పాటు ఖచ్చితంగా ఈ మ్యాటర్ని మీరు సభా హక్కుల సంఘానికి మీరు రెఫర్ చేయాలి అధ్యక్ష. ఇట్లా అనాలోచిత మాటలు, మూర్ఖమైన నిర్ణయాలు తీసుకుని ప్రజలపైన ఈ విధంగా అభాండనాలు, మీపైన అభాండనాలు వేయడం అనేది సరికాదు అధ్యక్ష. తప్పకుండా మేము డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష. ఐ విల్ రిక్వెస్ట్ యూ ప్లీజ్ రెఫర్ దిస్ మ్యాటర్ టు ద కమిటీ ఆన్ ప్రివిలేజెస్. దీని గురించి లోతుగా అధ్యయనం చేసి మీకు రిపోర్ట్ సబ్మిట్ చేసేటట్టు సభ్యులందరూ కూడా సహకరిస్తారు అధ్యక్ష. దోచుకున్న సొమ్ముతో మీడియాని నియంత్రించి తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. దీని మీద సభ డిస్కస్ చేయాలి. అన్ని పక్షాలు డిస్కస్ చేసి తమ సభా హక్కుల సంఘాన్ని పెట్టడంతో పాటు అసలు జరుగుతున్న పరిణామాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఒకటే డిబేట్ చేయండి, అవసరమైతే 1 గంట 2 గంటలు దీనికోసం వెచ్చించి డిబేట్ చేద్దాం, అందరం చర్చిద్దాం, అన్ని ప్రాంతాల నుంచి కూడా చర్చిద్దామని సవినీయంగా మనవి చేస్తా ఉన్నాను. ఇంత అహంకారపూరితమైన లెటర్ రాయడం అంటే అహంకారం సార్, పొగురు సార్. ఇది ప్రివిలేజ్ కమిటీకి అవసరం లేదు సార్. సభలు అందరి అభిప్రాయాలు తీసుకోండి, ఏం చర్య తీసుకొని ఆయన ఏం చేయాలో మీరు చేయండి. ఆ లెటర్ బహిర్గతం చేయండి సార్. అది ప్రెస్ పోవాలా, మీడియా పోవాలా, ప్రజలు తెలియాలి సార్. ఆయన అహంకారం ఎంతో, ఆయనకు ఎంత పొగురుందో బుచ్చయ్య చౌదరి గారు చెప్పినట్టు సభలో అందరి అభిప్రాయాలు తీసుకొని దాని మీద చర్య తీసుకోవాల్సిందిగా మేము అర్థిస్తున్నాం సార్. జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లు వచ్చిన విషయం ఆయనకి రాష్ట్రమంతా తెలుసు. అయినప్పటికీ కూడా ప్రజల్లోకి ఏదో ఆయన కోల్పోయినట్టు, ఇక్కడ 164 మంది సభ్యులున్న కూటమి ప్రభుత్వము ఆయనకేదో ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వటం లేదనే భావన తీసుకుని వెళ్ళడానికి ఆయన పూర్తి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. డెఫినెట్ గా మనం కూడా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళవలసిన బాధ్యత ఉంది అధ్యక్ష. సో తమరి ద్వారా నేను గౌరవ సభ్యులందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, తమరు ఒక ప్రివిలేజ్ కమిటీకి దీన్ని మూవ్ చేసి, అది కూడా ప్రివిలేజ్ ఏదైతే మనం కమిటీ ఇచ్చిన సభ్యులు ఇచ్చిన రిపోర్ట్ కూడా పబ్లిష్ చేస్తే ప్రజలకి తెలుస్తుంది అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు మీరు అన్నట్టు సెలెక్టివ్ మతిమరుపు అనుకుంటారు అధ్యక్ష. ఎందుకంటే 13 జూన్ 2019 నాడు ఇక్కడనే కూర్చుంటే ఆయన ఒక మాట మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి.
ఆ రోజు ఆ వీడియో కూడా బాగా వైరల్ అయింది అధ్యక్ష. దాంట్లో చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారికి 23 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఒక 5గురిని లాగేస్తే ఆయనకు 18 లేదంటే 17 మందో ఉంటారు. అప్పుడు ఆయనకు ప్రతిపక్ష నాయకుడి స్టేటస్ కూడా ఉండదు. స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే హౌస్ సాక్షిగా చెప్పారు అధ్యక్ష. ఇప్పుడు వచ్చి ప్రత్యేకంగా మీ పైన వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తాం, ఆయనకున్న దొంగ పేపర్ దొంగ ఛానల్ వాడి ఆరోపణలు చేస్తాం. హౌస్ పరువుని తగ్గిస్తున్నారు అధ్యక్ష. ఈరోజు ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు ఎక్కడ కూర్చోవాలనేది. ప్రజల తీర్పుని గౌరవించి ప్రజల తరపున పోరాడాల్సిన బాధ్యత పార్టీల పైన ఉంటుంది అధ్యక్ష. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి కన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ భద్రత సిబ్బంది ఉన్నారు అధ్యక్ష. ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ టుడే. ఎక్కడ కానీ మేము లీడర్ ఆఫ్ అపోజిషన్ కానీ ఎన్ని పరిగణనలు తీసుకోకుండా థ్రెట్ బేస్డ్ ఆన్ దట్ Z+ సెక్యూరిటీ ఆయనకి ఇస్తున్నాం. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి Z కేటగిరీ ఉంది అధ్యక్ష. అంటే ప్రభుత్వం చాలా క్లారిటీగా వ్యక్తిగత విభేదాలకు వెళ్ళేదేం కాదు. యాజ్ పర్ రిక్వైర్మెంట్ వీ విల్ ప్రొవైడ్. బట్ చట్టం చాలా క్లియర్ గా చెప్తే మీకు హోదా రాదు అని చట్టం చెప్తే హోదా కావాలి చట్టాన్ని మీరు ఉల్లంఘించండి అని చెప్తాం. చాలా చాలా బాధాకరం. ఆయనకు అలవాటు చట్టాలను ఉల్లంఘిస్తాం, అది తీసుకొచ్చి ఈ హౌస్ పైన రుద్దుతాం. ఆ సాక్షి పత్రిక ద్వారా రాష్ట్రం నిజంగానే చాలా చాలా బాధాకరం అధ్యక్ష. తప్పనిసరిగా దీన్ని సీరియస్ గా హౌస్ అందరం తీసుకోవాలి. ఎందుకంటే ఇది ప్రాక్టీస్ కింద అవ్వకూడదు అధ్యక్ష. రేపు ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఈ ప్రాక్టీస్ కరెక్ట్ కాదు. హౌస్ గౌరవం పెరగాలి, చర్చ జరగాలి, ఇష్యూస్ పైన హోరాహోరీగా చర్చ జరగాలి నేను ఆశిస్తున్నా. అప్పుడే మెరుగైన చట్టాలు మనం తయారు చేయగలుగుతాం, చట్టాలు కావాల్సిన సవరణలు తీసుకురాగలుగుతాం అని మీకు తెలుపుకుంటూ, మీరు ఏదైతే రూలింగ్ ఇచ్చారో అది అద్భుతమైన రూలింగ్ అధ్యక్ష. దాన్ని బట్టి భవిష్యత్ కార్యాచరణ గౌరవ మనోహర్ గారు చెప్పినట్లు తప్పనిసరిగా చేద్దామని మీకు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ఢిల్లీలో పర్యటించనున్నారు. ముందుగా పోరంకిలోని పెరమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ నివాసానికి వెళ్లి అక్కడి నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకోనున్నారు. మధ్యాహ్నం 1:30 ఢిల్లీ చేరుకోనున్నారు. హస్తినలో ఓ శుభకార్యానికి హాజరవడంతో పాటు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. తిరిగి రాత్రి 9:30కు ఢిల్లీ నుంచి విశాఖకు చేరుకుంటారు. రేపు ఉదయం 10:30 గీతం యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగే దగ్గుబాటి వెంకటేశ్వరరావు పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. అదే రోజు మధ్యాహ్నం 1:30 విశాఖ నుంచి బయలుదేరి 4 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు. సాయంత్రం 5:30 భారత మండపంలో జరిగే రిపబ్లిక్ టీవీ కాంక్లేవ్లో చంద్రబాబు పాల్గొనున్నారు. 6వ తేదీ రాత్రి ఢిల్లీలోనే బస చేసి 7వ తేదీ ఉదయం అమరావతికి తిరిగి రానున్నారు. బాపట్ల జిల్లా పరచూరు మండలం దేవరపల్లి సమీపంలో గ్రావెల్ టిప్పర్ ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ప్రమాదంలో 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. జాతీయ రహదారి పనుల కోసం గ్రావెల్ లోడ్తో వెళ్తున్న టిప్పర్ చిలకలూరిపేట వైపు వెళ్తున్న లారీని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. 2 వాహనాలు ముందు భాగాలు నుజ్జునుజ్జయ్యాయి. క్షతగాత్రులను పరచూరు ఆసుపత్రికి తరలించారు. తలుపులు, కిటికీలు లేని గదులు, పెచ్చులూడిపడిన స్లాబులు, అపరిశుభ్ర మరుగుదొడ్లు, స్విచ్లు లేని విద్యుత్ బోర్డులు ఇవి ప్రభుత్వ వసతి గృహాలంటే వెంటనే గుర్తొచ్చే సమస్యలు. గత ప్రభుత్వం నిర్వహణను గాలి కుదిలేయడంతో సంక్షేమ హాస్టళ్లు మరింత తీసికట్టుగా మారాయి. పార్వతీపురం మన్యం జిల్లాలో ఈ పరిస్థితిని కూటమి ప్రభుత్వం మార్చేస్తోంది. పార్వతీపురం మన్యం జిల్లాలో బీసీ సాంఘిక గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 100కు పైగా వసతి గృహాలు ఉన్నాయి. వీటిల్లో 28,000 మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇంకో 4,500 మంది విద్యార్థులు 23 పోస్ట్ మెట్రిక్ వసతి గృహాల్లో ఆశ్రయం పొందుతున్నారు. వైసీపీ సర్కార్ గత 5 ఏళ్లు వీటి నిర్వహణను పట్టించుకోక ఆయా వసతి గృహాల్లో సమస్యలు తిష్టవేశాయి. కొన్ని చోట్ల అక్కడే చదువు, అక్కడే పడుకోవాల్సిన పరిస్థితి. మరుగుదొడ్లు, స్నానపు గదులు అరకొరే. కొన్ని చోట్ల భవనాలు బీటలు వారి ప్రమాదకరంగా మారాయి.
కూటమి ప్రభుత్వం మరమ్మతులపై దృష్టి పెట్టింది. తొలి విడతలో మన్యం జిల్లాలోని బీసీ సంక్షేమ వసతి గృహాల్లో మరుగుదొడ్లు, స్నానాల గదులు, వంటగదులు, విద్యుత్ పనులు చేపట్టారు. సీతానగరం మండలం బూర్జు, గరుగుబిల్లి వసతి గృహాల్లో ప్రహరీల నిర్మాణం జరుగుతోంది. మరమ్మతులపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ హాస్టల్, పాత హాస్టల్ కొత్తగా బాగా చేస్తున్నారు. తలుపులు, కిటికీలు అవన్నీ అప్పుడు పాతగా ఉండేవి, కొత్తగా వేస్తున్నారు. ఫ్లోర్ అవన్నీ నీట్ గా చేస్తున్నారు. ఒకప్పుడు హాస్టల్లో వర్షం పడినప్పుడు నీరు గట్ట క్యారేజ్, ఇప్పుడు మొత్తం ఫ్లోరింగ్ చేస్తున్నారు, రీమోడలింగ్ చేస్తున్నారు. మొత్తం గేట్లు, కిటికీలు, తలుపులు అన్ని వేస్తున్నారు. ఇక్కడ అన్ని సౌకర్యాలు అన్ని మెరుగుపడుతున్నాయి. గత సంవత్సరం లీకేజ్ ప్రాబ్లం కానీ, లైట్ ప్రాబ్లం కానీ, మెస్ ప్రాబ్లం కానీ చాలా ఉండేవి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడం వల్ల మాకు ఈ పనులన్నీ బాగానే జరుగుతున్నాయి. లైట్లు వేశారు, మెస్లు వేశారు, పెయింట్లు వేశారు. చదువు కూడా కొంచెం బాగుంది. ఫస్ట్ ఇయర్ నుంచి హాస్టల్ అనేది చాలా కొంచెం బాగాలేదు. ఇప్పుడు 3 సంవత్సరం ఉంది. గవర్నమెంట్ అనేది డబ్బులు అనేది ఫండ్స్ అనేది రిలీజ్ చేసింది. దాని ద్వారా చిన్న చిన్న వర్క్లు, కిటికీలు, వంటగది అన్ని వర్క్ బాగా జరుగుతున్నాయండి. అప్పటికిప్పుడు చాలా బాగా ఫాస్ట్ ఇంప్రూవ్ అయ్యింది. భారత్పై ఏప్రిల్ 2 నుంచి ప్రతీకార సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. రెండోసారి అధ్యక్షుడైన తర్వాత ఆ దేశ కాంగ్రెస్ సంయుక్త సెషన్లో తొలిసారి ప్రసంగించిన ట్రంప్ 6 వారాల్లో ప్రభుత్వం తీసుకున్న చర్యలు, విజయాలను వివరించారు. 6 వారాల్లో 100 కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశానని తెలిపారు. అమెరికా చరిత్రలోనే అత్యంత చెత్త అధ్యక్షుడు జో బైడెన్ అన్న ట్రంప్ దేశంలో ఇప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛ తిరిగి వచ్చిందన్నారు. ఉక్రెయిన్, రష్యా మధ్య నెలకొన్న బుద్ధిలేని యుద్ధాన్ని ముగించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నామని, లక్షలాది మంది అనవసరంగా చనిపోయారని తెలిపారు. ఖనిజ వనరుల ఒప్పందంపై సంతకం చేసేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సిద్ధంగా ఉన్నారని వివరించారు. పనామా కెనాల్ను స్వాధీనం చేసుకుంటామన్న ట్రంప్ అమెరికా అంతర్గత భద్రతకు గ్రీన్లాండ్ అవసరమని తేల్చి చెప్పారు. అమెరికాలో అక్రమ వలసలు, ఓపెన్ బార్డర్ విధానాన్ని నిర్మూలిస్తున్నామని, అమెరికాలో మెరిట్ ఆధారిత నియామకాలను మాత్రమే ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు.